పిలుస్తే పేరంటానికొచ్చినట్టొచ్చింది ఈ వర్షము. ఒక్కటే వర్షం అసలు గ్యాప్ ఇస్తలేదసలు 2 డేస్, 3 డేస్ నుంచెల్లి. ఇంత వర్షం పడుతుంటే అసలు పండగ ఎట్లా ఆడుకుంటాం నాకర్థం గాదు. కొంచెమన్నా కరుణించాలి గదా! ఈ వానదేవుడు. అసలు పండగ జేసుకోవాలన్న ఇంట్రెస్టే ఉంటలేదు ఈ వర్షం వల్ల. లాస్ట్ ఇయర్ విపరీతంగా వర్షము. మంచిగా పట్టు చీరలు కట్టుకొని, బతుకమ్మనెత్తుకొని అక్కడికెళ్ళి ఆడుకుందాం అనే టైంకి ఫుల్లు వర్షము. ఆ వర్షంలోనే ఇంక అట్లనే ఆడేసి మొత్తం తడిసేసినాము. ఇంత వర్షం పడతంటే గూడా మేమైతే తగ్గేదే లేదు. వర్షమా, మేమా అన్నట్టు పోటీ పెట్టుకొని మరి అప్పాలు చేస్తూనే ఉన్నాము. ఎందుకంటే పిల్లలొచ్చిర్రు గదా! మా అమ్మకేమో మనసొప్పుతలేదు. మేమేమో "వద్దు తీయవే చెయ్యకు ఈ వర్షంలో ఏం చేస్తావులే" అన్నా గూడా మా అమ్మనేమో అస్సలే ఆరుగుతలేదు. ఇక నేనేమో ముందు వీడియోలో చెప్పినా గదా! మడుగుల పిండి కలిపినా అని. అయితే నేను కలిపిన పిండి మస్తు గట్టిగున్నదనమాట. పాపం మా అమ్మ ఒక 2 పావులు, 3 పావులు పోసింది. మళ్ళా దెబ్బకి మళ్ళీ ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ అప్పాలు చేస్తూనే ఉన్నదనమాట. ఇంకా ఈ వాన మాత్రము ఏమన్నా పడుతుందా? మా ఇంటి ముందు మాత్రం అసలు ఎంత వాగు పోతుంది చూడండి. ఫుల్లు వాన పోతుంది. అసలు ఎట్లా ఆడతామో ఏమో! అవును, ఇంతకు మీ దగ్గర సద్దుల బతుకమ్మ ఏ రోజు? మా దగ్గరైతే మండే రోజే చేస్తున్నారు. మరి మీ దగ్గర ఏ రోజు చేస్తున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.